గుంటూరు జిల్లాలో పంచాయతీరాజ్ మరియు రహదారుల భవనాల శాఖ రోడ్లకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి నాని మరియు ఆయా శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పంచాయతీరాజ్ మరియు రహదారుల భవనాల శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఆర్&బి శాఖకు చెందిన పలు ప్రధాన రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని, అటువంటి రోడ్లను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి మారిస్తే త్వరితగతిన అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఆయా శాఖలకు చెందిన పలు సమస్యల పరిష్కారం కోసం తగిన ప్రణాళిక రూపొందిస్తామని, గుంటూరు నగరాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. పార్లమెంట్ లో అన్ని డిపార్ట్మెంట్లతోటి ఎవ్రీ వీక్ మేము కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ వర్క్స్ డిలే ఉన్నాయి, ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం, అలాంటి ఇష్యూస్లో ఈ వీక్ తీసుకున్న రివ్యూ బోత్ పంచాయతీరాజు అదేవిధంగా ఆర్&బి రోడ్స్ వీటికి సంబంధించినటువంటివి. ఇందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీరాజ్ తీసుకుంటే PMGSY 3 రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మాకు ఇక్కడ 12 గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినాయి. అదేవిధంగా లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి వచ్చినటువంటి MP లాట్స్ సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. నాబార్డ్ గ్రాంట్కి సంబంధించినటువంటి వర్క్స్, మన్రేగా, AP రూరల్ రోడ్ ప్రాజెక్టు, ఈ విధంగా పంచాయతీరాజ్కు సంబంధించినవి. అదేవిధంగా ఆర్&బికి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అంటే 2 PPP మోడ్లో తీసుకోవాలనుకున్నటువంటి పెద్ద రోడ్లు. అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో ఆర్&బి రోడ్స్ చాలా ఉన్నాయి. వాటికి కొంచెం ఈ వర్షాలు వీటన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి. మేము అడిగా అంటే ఆ రోడ్స్ని కార్పొరేషన్ కనుక ఇస్తే మాకు లోకల్గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పాట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ, లేకపోతే ఆ రోడ్స్ని కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా సిమెంట్ రోడ్స్గా ఎవ్రీ ఇయర్ 1 or 2 మేజర్ రోడ్స్ని సిమెంట్ రోడ్స్గా కన్వర్ట్ చేసి 5 సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల కనుక వేసేస్తే మెయిన్ రోడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం ఆర్&బి వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పమని ఒకటి రిక్వెస్ట్ అడిగాం. ఇవి కాకుండా ప్రతి రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ రోడ్స్ కానీ స్మాల్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో రకరకాల కారణాలు, కొన్ని రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని నాన్ స్టార్టెడ్. వీటన్నిటికీ కారణాలు ఏంటి? నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ప్రోగ్రెస్కి ఉన్నటువంటి డిలే ఏంటి? ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే, రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఎంత డిలే అవుతున్నాయి, డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాబార్డు ఒక ట్రాంచ్ 3లో తీసుకుంటే టోటల్ 16 వర్కుల్లో 6 నాన్ స్టార్టెడ్, 9 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ నాన్ స్టార్టెడ్కి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోపు వాళ్ళు టెండర్లు పిలుస్తారు? అదేవిధంగా గుంటూరు అమరావతికి ఉన్నటువంటి రోడ్డుకి 6.5 కోట్లు శాంక్షన్ అయింది, అది కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది. దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో 177 వర్క్స్ ఉంటే 150 కంప్లీట్ అయినాయి. దాదాపుగా ఒక 10 నుంచి 15 రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి.